హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 22 ఆగస్ట్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం, తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది సైబర్ నేరాలపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది సైబర్ నేరాలపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ముఖ్యంగా ఆర్థిక ప్రభావంపై పేర్కొనడం జరిగింది. ఈ నివేదికలో ముఖ్యంగా ఆర్థిక ప్రభావంపై పేర్కొనడం జరిగింది. అందులో 2019 నుంచి 2024 మధ్యన అరౌండ్ 53.93 లక్షలు, అరౌండ్ 54 లక్షల ఫిర్యాదులు అనేది ఈ ఎన్సిఆర్పి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదు చేయబడ్డాయి. ఈ 5 సంవత్సరాలకు గాను అరౌండ్ 54 లక్షల సైబర్ క్రైమ్ రిపోర్ట్లు అనేవి ఈ పోర్టల్లో రిపోర్ట్ చేయబడ్డాయని పేర్కొనడం జరిగింది. దీని ద్వారా దాదాపు అరౌండ్ 31,594 కోట్ల వరకు ప్రజలు అనేవారు నష్టపోయారని పేర్కొనడం జరిగింది. అరౌండ్ ఎన్ని కోట్లు అంటే 31,594 కోట్లు నష్టపోయారని ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది డిజిటల్ పరివర్తనలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అధునాతన సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. భారతదేశం అనేది డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ దీనికి ప్యారలల్గానే సైబర్ నేరాలు కూడా చాలా అధికంగా జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ నివేదికలో 5 సంవత్సరాల్లో అరౌండ్ 54 లక్షల ఫిర్యాదులు అనేది ఈ పోర్టల్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ పోర్టల్లో రిపోర్ట్ చేయబడ్డ ఫిర్యాదులు అన్నమాట. ఇంకా రిపోర్ట్ చేయని ఫిర్యాదులు ఇంకెన్ని ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. కేవలం ఇవి పోర్టల్లో రిపోర్ట్ చేసిన ఫిర్యాదులు మాత్రమే. దీని ద్వారా కేవలం రిపోర్ట్ చేసిన ద్వారానే అరౌండ్ 31,594 కోట్లు అనేది నష్టపోవడం జరిగింది. ఇంకా రిపోర్ట్ కాని ఫిర్యాదులు ఇంకా దీనికి మించి కూడా ఉండడం జరుగుతుంది. దీని ద్వారా మెయిన్ ప్రభావాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ సైబర్ స్టాకింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సెక్స్టార్షన్, డీప్ ఫేక్ కంటెంట్ ద్వారా బాధితుల్లో తీవ్రమైన ఆందోళన, నిరాశ, మానసికంపై ప్రభావం చూపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సూసైడ్ వరకు కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్స్ వల్ల కొన్ని సందర్భాల్లో సూసైడ్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మన జాతీయ యొక్క భద్రత సవాళ్ళను అబ్జర్వ్ చేస్తే మేజర్గా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా ఆగ్నేషియాలోనే జరగడం జరుగుతుంది. ఎక్కువగా ఆగ్నేషియాలోనే జరుగుతున్నాయి. ఈ ఆగ్నేషియా అనేది స్కామ్ ఫ్యాక్టరీస్గా మారడం జరిగింది. సో ఈ స్కామ్ ఫ్యాక్టరీ కోసం అధికంగా మానవ అక్రమ రవాణా అనేది ఈ స్కామ్ ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఆగ్నేషియా, ఈ ఆగ్నేషియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీస్కు భారతదేశం నుంచి అధికంగా మానవ అక్రమ రవాణా అనేది జరుగుతుంది. సో చాలామంది యువత కూడా ఈ ఆగ్నేషియాలో జాబ్ పర్పస్ని అప్లై చేయడం జరుగుతుంది. మరియు చాలామంది మీడియేటర్స్ ఈ యువతను తప్పుదోవ పట్టించి ఈ మానవ అక్రమ రవాణాకు గురి చేసి ఈ స్కామ్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే విధంగా ప్రలోభానికి గురి చేయడం జరుగుతుంది. మేజర్గా భారతదేశంలో చాలామంది కూడా ఈ ఫ్యాక్టరీస్లోనే చిక్కుకుపోవడం అనేది జరిగింది. ఇది ఎక్కువగా ఆగ్నేషియా ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మోసాలకు గాను సిమ్ కార్డులు సేకరించడం జరుగుతుంది. దీనిలో క్రిప్టో కరెన్సీ, మనీ లాండరింగ్ సాధనంగా ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో క్రిప్టో కరెన్సీలను మనీ లాండరింగ్ సాధనంగా ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అత్యధికంగా భావించే యుద్ధ ప్రమాదాల్లో ఈ సైబర్ ప్రమాదం కూడా ఫ్యూచర్లో అత్యంత ప్రభావితానికి గురి చేసే ఒక యుద్ధంగా భావించవచ్చు. ఫ్యూచర్ అంతా కూడా వితౌట్ ఎనీ బుల్లెట్స్ లేకుండానే యుద్ధాలు అనేది జరుగుతున్నాయి. మేజర్గా ఏ విధంగా జరుగుతాయి అంటే ఈ సైబర్ దాడుల మీదనే జరగడం జరుగుతుంది. మేజర్గా ఈ సైబర్ దాడుల ద్వారానే నెక్స్ట్ జనరేషన్ యుద్ధాలు అనేవి అధికంగా జరుగుతాయి. భారతదేశం ఖచ్చితంగా ఈ సైబర్ సెక్యూరిటీపై ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. తాజాగా భారతదేశం అనేది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ దాని అధికారులకు సాధారణంగా యుఎన్ సంస్థల ప్రతినిధులకు ఇచ్చే ప్రత్యేక అధికారాలు మరియు చట్టపరమైన రక్షణలు, మినహాయింపులను విస్తరించడం జరిగింది. అంటే భారతదేశం అనేది ఈ ఐబిసిఏ అధికారులకు యుఎన్ సంస్థల ప్రతినిధులకు ఉండే పవర్స్ అనేది వీళ్లకు కల్పించడం జరిగింది. అందువల్ల ఈ ఐబిసిఏ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. దీని ద్వారా అంటే ఈ ఐబిసిఏ గుర్తింపు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో స్వాతంత్రత, గౌరవంతో పనిచేయగలదు. ఈ ఐబిసిఐ అనేది అంతర్జాతీయ స్థాయిలో స్వాతంత్రత మరియు గౌరవంతో
పనిచేసే అవకాశం అనేది భారతదేశం కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2023లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఐబీసీఐని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని భారతదేశం అనేది జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరిని ఏర్పాటు చేయడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలో ఉన్న ఈ ఎన్టీసీఏ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనేది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సభ్యత్వం అబ్జర్వ్ చేస్తే దీనిలో టోటల్గా 95 పెద్ద పిల్లుల శ్రేణి దేశాలు మరియు నాన్ రేంజ్ దేశాలు సంరక్షణలో ఆసక్తి ఉన్నవి ఇందులో సభ్యత్వంగా కలవు. టోటల్గా ఇందులో 12 దేశాలు సభ్య దేశంగా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భారతదేశం కూడా ఒకటి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఉంది. ఈ ఐబీసీఏ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఉంది. ఈ ఐబీసీఏ యొక్క లక్ష్యం మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే 7 పెద్ద పిల్లులను సంరక్షించడం, 7 బిగ్ క్యాట్స్ను సంరక్షించడం ఈ ఐబీసీఏ యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడ ఈ 7 బిగ్ క్యాట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పులి, సింహం, చిరుత, స్నో లెపార్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా. ఈ 7 బిగ్ క్యాట్స్లో మన భారతదేశం ఈ 5 బిగ్ క్యాట్స్ను కూడా కలిగి ఉంది. ఏమిటి అంటే పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా. ఈ 5 కూడా భారతదేశంలో ఉంటాయి. కానీ ఈ జాగ్వర్, ప్యూమా అనేవి భారతదేశంలో ఉండవు. ఓకే, ఈ 7లో 5 భారతదేశం కలిగి ఉంది, రెండింటిని భారతదేశం కలిగి లేదు. దీని యొక్క ప్రాధాన్యత ఈ ఐబీసీఏకి మనకి యుఎన్ సంరక్షణ ఇవ్వడం జరిగింది కదా, దీని యొక్క ప్రాధాన్యం మనం అబ్జర్వ్ చేస్తే ఈ రక్షణతో ఐబీసీఏ అనేది యుఎన్ స్థాయి చట్టపరమైన బలం పొందడం జరుగుతుంది. ఓకే, యుఎన్ స్థాయి చట్టపరమైన బలం అనేది పొందడం జరుగుతుంది. అంతర్జాతీయ సహకారం కూడా దీని ద్వారా సులభతరం అవడం జరుగుతుంది. వన్యప్రాణి సంరక్షణలో భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. ఓకే, ఈ ఇనిషియేటివ్ ద్వారా వన్యప్రాణి సంరక్షణలో భారతదేశం అనేది ప్రపంచ స్థాయి నాయకత్వం అనేది ప్రతిబింబించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, తాజాగా భారతదేశంలోని తొలి 100% డిజిటల్ అక్షరాస్యత పొందిన రాష్ట్రంగా కేరళ అనేది నిలవడం జరిగింది. ఓకే, 100% డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ పొందిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది అంటే కేరళ అనేది నిలవడం జరిగింది. ఓకే, భారతదేశంలో తొలి 100% డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఈ కేరళ రాష్ట్రం. సో కేరళ అనేది ఈ 100% డిజిటల్ అక్షరాస్యతకు సాధించడానికి ముఖ్య కారణం 2023లో డిజి కేరళం అనే కార్యక్రమాన్ని కేరళ 2023లో తీసుకురావడం జరిగింది. దీనికంటే ముందుగా అక్షయ ప్రాజెక్టు, ఈ అక్షయ ప్రాజెక్టు ద్వారా మలప్పురం అనే జిల్లా భారతదేశంలోని మొట్టమొదటి ఈ అక్షరాస్యత జిల్లాగా మారడం జరిగింది. ఓకే, ఫస్ట్ అన్నిటికంటే అక్షయ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మలప్పురం అనే జిల్లా భారతదేశంలోనే మొట్టమొదటి ఈ అక్షరాస్యత జిల్లాగా మారడం జరిగింది. దీని తర్వాత 2023లో డీజీ కేరళం అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ ద్వారా కేరళ అనేది 100% డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్, ఈ కార్యక్రమాలు ఏ రాష్ట్రాల్లో తీసుకొచ్చారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన డిజిటల్ అక్షరాస్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిజిటల్ అక్షరాస్యత అనగా జీవితంలోని వివిధ సందర్భాల్లో డిజిటల్ టెక్నాలజీని అర్థం చేసుకోవడం మరియు దాన్ని ప్రాపర్గా ఉపయోగించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే ఈ డిజిటల్ అక్షరాస్యత. ఓకే, జీవితంలో నీ లైఫ్ స్పాన్లో ఏ టైంలో అయినా కూడాను మనం ఈ డిజిటల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం. లైక్ మన ఫాదర్స్ ఎట్లా మన ఫోన్పేను అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈ ఫోన్పేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా డిజిటల్ అక్షరాస్యతలో ఒక భాగమే. నెక్స్ట్ డిజిటల్ అక్షరాస్యతకు ప్రాపర్గా మీనింగ్ అబ్జర్వ్ చేస్తే డిజిటల్ అక్షరాస్యత కలిగిన కుటుంబం అంటే కనీసం ఒక్క సభ్యుడు 5 సంవత్సరాలు లేదా ఎక్కువ, అంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ గల సభ్యుడు కంప్యూటర్ ఆపరేటర్ చేయగలగాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి మరియు ఇంటర్నెట్ను కూడా వినియోగించగలగాలి. ఓకే, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి మరియు ఇంటర్నెట్ను కూడా వినియోగించాలి.
దీని ద్వారా దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే. ఈ డిజిటల్ అక్షరాస్యత యొక్క ఇంపాక్ట్ ప్రభావాలు మనం చూస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చే ఎటువంటి డిజిటల్ స్కీమ్స్ అయినా ప్రజలనేది చాలా త్వరగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ గవర్నెన్స్ యొక్క ఉపయోగం అనేది చాలా వేగంగా పెరగడం జరుగుతుంది. పౌరుల్లో చురుకైన భాగస్వామ్యం అనేది కనిపించడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఓకే. నెక్స్ట్ ఐసీటీ జీవనోపాధి అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ అనేది దీని ద్వారా ఉంటుంది. భారతదేశంలో ఈ డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించిన ఛాలెంజెస్ ఆందోళన మనం అబ్జర్వ్ చేస్తే నైతిక వినియోగం ప్రాపర్ ఎథికల్గా ఉపయోగించకపోవడం. మనం ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. ఓకే. డీప్ ఫేక్‌ని యూజ్ చేయడం కానీ ఇట్లాంటి సమాచారాన్ని చాలా అధికంగా కూడా ఈ డిజిటల్ అక్షరాస్యత పెరగడం వల్ల ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా మతపరమైన అల్లర్లు, విభజన, తీవ్రవాదం పెరగడం వంటివి కూడా జరుగుతున్నాయి. వ్యక్తిగత డేటాకు ఇటువంటి రక్షణ కూడా లేకుండా పోతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్స్, ఓటీపీ వంటివి చాలా సున్నితమైన సమాచారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత మన యొక్క వ్యక్తిగత డేటాను ఖచ్చితంగా సంరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ సైబర్ భద్రత ముప్పులు. తాజాగానే రిపోర్ట్‌ని అబ్జర్వ్ చేశాం. అరౌండ్ 31,000 కోట్లు అనేది కోల్పోవడం జరిగింది. కేవలం 5 సంవత్సరాల్లో మాత్రమే. ఇది కూడా రిపోర్ట్ అయిన కేసుల్లోనే. సో అత్యంత పెద్ద సవాలుగా ఈ సైబర్ భద్రత ముప్పులు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో దీన్ని మనం కన్క్లూజన్‌గా మనం అబ్జర్వ్ చేస్తే కేరళ డిజిటల్ అక్షరాస్యతలో సాధించిన ఈ మైలురాయి అనేది సమగ్ర డిజిటల్ పరివర్తనకు ఒక విజయవంతమైన నమూనా. అంటే ఇది ఒక భారతదేశం ఒక ఎగ్జాంపుల్‌గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. కేరళ అనేది ఏ విధంగా ఈ డిజిటల్ అక్షరాస్యతను సాధించింది అనేది భారత ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్‌గా స్వీకరించి మిగిలిన రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇతర రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా ఉండి భారతదేశాన్ని డిజిటల్ ఇంక్లూజివ్ సొసైటీగా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే. ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వ్యాయామం ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి వ్యాయామం. ఈ సమన్వయ శక్తి వ్యాయామం అనేది ఎక్కడ జరిగిందంటే అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలో లైపులియాలో జరిగింది. ఓకే. లైపులియాలో ఈ సమన్వయ శక్తి వ్యాయామం అనేది జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగింది? అస్సాం రాష్ట్రంలో జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే భారత సైన్యం మరియు అస్సాం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ సమన్వయ శక్తి వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. ఓకే. భారత సైన్యం మరియు అస్సాం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి ఈ సమన్వయ శక్తి వ్యాయామాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే అస్సాం రాష్ట్రంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ఎవరెవరు పాల్గొన్నారంటే భారత సైన్యం, వైమానిక దళం, రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, విద్యా సంస్థలు, ఓఐఎల్, కోల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగాయి. ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే భద్రతా దళాలు, ప్రభుత్వ విభాగాలు, పౌర సంస్థల మధ్య ఒక సహకార సమన్వయం పెంచడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. సహకారం మరియు సమన్వయం పెంచడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే అస్సాం రాష్ట్రంలో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. దీని నేమ్ ఏమిటంటే సమన్వయ శక్తి వ్యాయామం. ఎవరు నిర్వహించారు? భారత సైన్యం, అస్సాం అండ్ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పథకం స్మైల్ పథకం. తాజాగా భారత ప్రభుత్వం అనేది ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం అంటే వాళ్ళ స్వయం ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒక 15 రోజుల యంత్రాంగ అభివృద్ధి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే. భారత ప్రభుత్వం అనేది 15 రోజుల యంత్రాంగ అభివృద్ధి కార్యక్రమం అనేది ఎవరి కోసం ప్రారంభించిందంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల స్వయం ఉపాధి మరియు జీవనోపాధి కోసం ప్రారంభించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమాన్ని స్మైల్ పథకం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల ఈ స్మైల్ పథకం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే. ఈ కార్యక్రమాన్ని ఏ పథకం పరిధిలోకి తీసుకొచ్చారంటే స్మైల్ పథకం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్మైల్ ఫుల్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది ఒక కేంద్ర రంగ పథకం. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇది. ఓకే. దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది కేంద్ర రంగ పథకం. దీనికి నోడల్ మంత్రిత్వగా ఎవరు వహిస్తున్నారంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వహించడం జరుగుతుంది.
ఈ పథకంలో భాగంగానే ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం సమగ్ర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, భిక్షాటనలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు మరొక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ఉప పథకాలుగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సమాజంలో అంచుల్లో ఉన్నవారికి, అంచుల వారికి గూడా అంటే ముఖ్యంగా ఈ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు మరియు భిక్షాటనలో ఉన్న వారికి సామాజిక సమగ్రత, ఆర్థిక స్వావలంబన మరియు గౌరవప్రద జీవనోపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే. ఈ స్మైల్ పథకం మరి ఎవరి గురించి తీసుకొచ్చారని మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్‌లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా నాటో అనేది స్వీడన్‌లో ఒక లాజిస్టిక్స్ బేస్ ఏర్పాటు చేయాలని ఆలోచనలోకి ఉండడం జరిగింది. వన్స్ ఈ లాజిస్టిక్ బేస్ ఏర్పాటైతే ఇది భద్రతా సహకారాన్ని మరింత బలపరచడంలో సహాయపడుతుంది. ఓకే. ఈ నాటో అనేది ఏ దేశంలో ఈ లాజిస్టిక్స్ బేస్‌ని ఏర్పాటు చేయాలనుకుంటుందంటే స్వీడన్‌లో ఏర్పాటు చేయాలనుకుంటుంది. మనకి ఇంటర్నేషనల్ న్యూస్‌లో నాటో రిలేటెడ్‌గా ఏమొచ్చినా కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ నాటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనకి మేజర్‌గా తెలుసు ఈ ఉక్రెయిన్ మరియు రష్యా వారి యొక్క ముఖ్య రీజన్ ఏంటి అంటే ఈ నాటో కూడా. ఉక్రెయిన్ నాటోలో చేరుతుంది అనే అభద్రతా భావం వల్ల రష్యా అనేది ఉక్రెయిన్‌పై గత 3 ఇయర్స్‌గా దాడి చేయడం జరుగుతుంది. ఓకే. ఈ నాటో అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో చాలా ఇంపార్టెంట్. దీనిని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1949 ఏప్రిల్‌లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది యూరప్ మరియు ఉత్తర అమెరికా దేశాల మధ్య ఏర్పడిన ఒక రాజకీయ సైనిక కూటమి. ఒక పొలిటికల్ అండ్ ఆర్మీ కూటమి. ఓకే. ఇది ఒక రాజకీయ సైనిక కూటమి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బ్రసెల్స్, బెల్జియంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెల్జియం బ్రసెల్స్‌లో ఉంది. ప్రస్తుతం దీనిలో టోటల్‌గా 32 దేశాలు కలవు. చివరగా ఎవరు చేరారంటే స్వీడన్ అనేది చివరగా చేరడం జరిగింది. 2024లో స్వీడన్ అనేది 32వ దేశంగా చేరడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే దీని స్థాపనకు ముఖ్య రీజన్ ఏమిటి అంటే సోవియట్ యూనియన్ నుంచి వచ్చే ముప్పుల్ని ఎదుర్కోవడం కోసం ఈ నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా అనేది సోవియట్ యూనియన్ వచ్చే ముప్పుల్ని ఎదుర్కోవడం కోసం ఈ నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రస్తుతం ఏ సభ్యుడి పైన వచ్చిన ఏదైనా సైనిక బెదిరింపును సమిష్టి రక్షణతో ఎదుర్కోవడం అనేది దీని యొక్క ప్రెజెంట్ ఎజెండా అనమాట. అంటే ఈ నాటో కూటమిలో ఉన్న 32 దేశాలపై ఏదైనా దేశం దాడి చేసినట్లయితే ఈ 32 దేశాలు కూడా ఏకతాటిపై తీసుకురావడం ఈ నాటో యొక్క ముఖ్య ఉద్దేశం. అదే దాన్ని ఆర్టికల్ 5లో పేర్కొనడం జరిగింది. ఒక దేశంపై దాడి జరిగితే దాన్ని అన్ని సభ్యులపై దాడిగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. దాన్ని ఆర్టికల్ 5లో నాటో యొక్క ఆర్టికల్ 5లో పేర్కొనడం జరిగింది. ఇది సమిష్ట భద్రతా సూత్రానికి మూల స్తంభంగా నిలవడం జరిగింది. ఓకే. ఒక దేశంపై దాడి జరిగితే దాన్ని అన్ని సభ్య దేశాలపై దాడిగా కూడా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎకనామీ రిలేటెడ్ ఇష్యూ చూస్తే తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ అనేది జీడీపీపై ఒక అంచనా అనేది వేయడం జరిగింది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2026 గాను ఎస్బీఐ అనేది భారత్ యొక్క ఆర్థిక వృద్ధి అనేది 6.8 నుంచి 7%గా ఉండడం జరుగుతుందని ఒక అంచనాకు రావడం జరిగింది. ఓకే. ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుందంటే 6.8% నుంచి 7% మధ్యన ఉంటుంది. తాజాగా రీసెంట్ వృద్ధి అంచనాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ అనేది ఎంతగా ప్రకటించడం జరిగింది అంటే 6.5గా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా ఐసీఆర్ఏ అనేది ఎంతగా ప్రకటించడం జరిగిందంటే 6.7గా ప్రకటించడం జరిగింది. ఈ ఎస్బీఐ రీసెర్చ్ అనేది ఎంతగా అంచనా వేస్తుందంటే 6.8% నుంచి 7%గా అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2026 తొలి త్రైమాసికం కోసం ఈ ఆర్థిక అంచనా అనేది వేయడం జరిగింది. ఓకే. ఇక్కడ కీలక కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే అధిక విచక్షణాత్మకమైన ఖర్చులు మరియు డిమాండ్ ఆధారిత వృద్ధి వల్ల ఈ అంచనా అనేది 6.8% నుంచి 7%గా ఉంటుందని వేయడం జరిగింది. మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంచనాని ఇంకోటి అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచ వృద్ధిని 2025కి 3% గాను మరియు 2026కి 3.1%కి సవరించడం జరిగింది. ఓకే. 2025కి ఇది 3%గా ఉంది అని, 2026 నాటికి ఇది 3.1%గానే ఉందని ఐఎంఎఫ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే. ఈ ఐఎంఎఫ్ అంచనాలు కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఒప్పందం యుఐడిఏఐ మరియు స్టార్లింక్ అనేది ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఓకే.
ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ మరియు భారత ప్రభుత్వం యొక్క యుఐడిఏఐ ఆధార్ రిలేటెడ్ సంస్థ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేనికోసమే అంటే ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ అథెంటికేషన్ ద్వారా కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. ఓకే, ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ద్వారా కస్టమర్ వెరిఫికేషన్ చేయాలని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎవరెవరంటే ఉదయ్ మరియు స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ద్వారా ఆన్బోర్డింగ్ ప్రక్రియ మరింత సులభతరం, సురక్షితం మరియు వేగవంతం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఆన్బోర్డింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, సురక్షితం మరియు వేగవంతం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ప్రయోజనం ఏమిటంటే కేవైసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను బలపరచడం మరియు డిజిటల్ సేవల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఏఐ రిలేటెడ్ మోడల్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐబిఎం మరియు నాసా అనేది ఒక సూర్య ఏఐ మోడల్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ సూర్య ఏఐ మోడల్ను ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఐబిఎం మరియు నాసా. ఓకే, ఎవరు దీన్ని తీసుకురావడం జరిగింది? ఐబిఎం మరియు నాసా అనేది సూర్య ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అబ్జర్వ్ చేస్తే సౌర భౌతిక శాస్త్రంలో అధునాతిక అధ్యయనాన్ని తీసుకురావడం కోసం మరియు తీవ్రమైన సౌర విస్ఫోటనాలు సోలార్ ఫ్లేర్స్ను అంచనా వేయడం. ముఖ్యంగా ఈ సోలార్ ఫ్లేర్స్ను అంచనా వేయడం ఈ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సూర్య ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోలార్ ఫ్లేర్స్ను అంచనా వేయడం. దీని ద్వారా వ్యామగాములకు భద్రత కల్పించడం, ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ సిస్టమ్లకు రక్షణ కల్పించడం ఈ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ఏఐ ద్వారా ఈ సోలార్ ఫ్లేర్స్ను అంచనా వేసి వీటన్నిటినీ కూడా భద్రత కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఎవరెవరు తీసుకురావడం జరిగింది అంటే ఐబిఎం మరియు నాసా తీసుకురావడం జరిగింది. దీనికి రిలేటెడ్గా ఈ సూర్య ఏఐ మోడల్ తీసుకురావడం వెనుక ముఖ్య కారణం ఏమిటంటే నాసా అనేది సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఎస్డిఓను గత 15 సంవత్సరాలుగా సూర్యుడిని నిరంతరంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ నాసా యొక్క ఉపగ్రహం అనేది అదే సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అనేది 15 సంవత్సరాలుగా ఈ సూర్యుడిని పరిశీలించడం జరుగుతుంది. సో ఈ ఎస్డిఓ ఇచ్చిన డేటా ప్రకారం ఈ సూర్య ఏఐను డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఉపగ్రహం నిరంతరం కూడా చిత్రాలను ప్రవాహంగా విశ్లేషించడం జరుగుతుంది. దానిని ఏఐకి అందించడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా ఈ సూర్య ఏఐ అనేది దీని ద్వారా పనిచేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ సౌర విస్ఫోటనాల ప్రభావం మనం అబ్జర్వ్ చేస్తే మేజర్గా భూమిపై అబ్జర్వ్ చేస్తే ఉపగ్రహాలు దెబ్బతినడం కానీ, పవర్ గ్రిడ్లో అంతరాయం కలిగించడం, కమ్యూనికేషన్ నెట్వర్క్లను విఫలమవడం ఇది భూమిపై జరిగే ఇంపాక్ట్. అయితే అంతరిక్షంలో అయితే వ్యామగాములకు రేడియేషన్ జరిగే ప్రమాదం అనేది ఉంది. అందువల్ల ఈ సూర్య ఏఐ అనేది వీటన్నిటికి కూడా రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఐబిఎం మరియు నాసా అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.